ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో పోరు హోరాహోరీగా సాగిన విషయం మనకందరికీ తెలిసిందే. ఈ ఎన్నికల్లో అధికార వైసీపీ ఒంటరిగా ఎన్నికలకు వెళ్ళగా టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేశాయి. ఎవరికి వారు గెలుపు ధీమాతో ఉన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీలు విడివిడిగానే పోటీ చేశాయి. వైసీపీ కూడా ఒంటరిగానే ఎన్నికలకు వెళ్ళింది. ఈ ఎన్నికల్లో వైసీపీ 175 స్థానాలకు గాను 151 సీట్లను దక్కించుకుని తిరుగులేని శక్తిగా ఆంధ్రప్రదేశ్ అధికార పీఠంపై కూర్చుంది. ఇక 2024 ఎన్నికలను ఇదే తరహా ఎన్నికల ఫలితాలు వెలువడతాయని ఆ పార్టీ ఆశలు పెట్టుకోగా, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని తమ 3 పార్టీలు కలిసి పోటీ చేసిన నేపథ్యంలో తమకు తిరుగు ఉండదనే లెక్కలు వేసుకుంటూ ఉన్నాయి. ఇదిలా ఉంటే జనసేన పార్టీ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ ఎన్నికల్లో 21 అసెంబ్లీ స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేశారు. అయితే వీరిలో సగానికి పైగా తప్పకుండా గెలుస్తారనే అంచనాలతో జనసేన ఉన్నదనే విషయం మనకందరికీ తెలిసిందే. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం గెలుపుపై సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖిరానందన్ స్పందించారట. ఆయన మాట్లాడుతూ, నాన్న రాజకీయాలకి కేవలం ప్రజల కోసమే వెళ్ళాడు, త్వరలో సక్సెస్ అవుతారు చూడండి. అసెంబ్లీలో మా నాన్నని ఖచ్చితంగా నేను చూస్తాను, నా నమ్మకం కూడా ఉంది, అదే నా కోరిక కూడా అంటున్నట అఖిరానందన్ గారు. ప్రస్తుత న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో.